కొన్ని సందర్భాల్లో జాలి కూడా పడవలసి వస్తుంది అధ్యక్ష. విషయాలు అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది, కానీ ఏది పడుతుంది అడవులుగా మాట్లాడచ్చు అనుకుంటే కరెక్ట్ కాదు అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఆదిలాబాద్ అడవులలో కొండల మీద ఉండే గిరిజన ప్రాంతాలకు పోయి వాళ్ళు చెకప్ చేసినారు, ఇక్కడ నీళ్ళు వచ్చినా లేవు అని చెప్పి అని మమ్మల్ని బాగా ప్రశంసించిపోయినారు. నిన్ననే ఎస్టర్డే ఇట్సెల్ఫ్ ఆ వార్తలన్నీ సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఇలా గిరిజన తండాలు గ్రామ పంచాయతీ అయిపోయి వాళ్ళు పండుగలు జరుపుకుంటూ ఉంటే, ఏ గోండు గూడెం ఏ కోయగూడానికి ఆ గూడెం బాగుపడతా ఉంటే, సమన్యాయం జరుగుతూ ఉంటే ప్రతి గ్రామ పంచాయతీకి అధ్యక్ష భూముల అమ్మకాలు ఉన్న చోట అమ్మకాలు లేని చోట మేము ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నాం. ఒక గ్రామ పంచాయతీలు కాదు, మున్సిపాలిటీలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, వాటన్నిటి కూడా ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం ద్వారా రాజ్యాంగబద్ధంగా ఎంతైతే డబ్బు నిధి మనకు రావాల్సింది వస్తుందో దానికి సమానమైన డబ్బులు మనం కూడా పెట్టి ఎవ్రీ మంత్ రాష్ట్ర బడ్జెట్లో నుంచి పెట్టి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చెప్పాలంటే నేను ఒక గంట చెప్పగలుగుతా. ఇలా గ్రామాలలో ఉన్న ఏర్పాట్లు, గ్రామాలలో ఏ విధంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అద్భుతాలు ఆవిష్కరించినాయో, ఏ ఊరి పోయినా సీసీ రోడ్లు కానీ ఇంకోటి కానీ ఎంత అద్భుతంగా కనబడుతున్నాయో, ఎంత స్వచ్ఛత ఉందో చాలాసేపు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష మాకు ధైర్యం ఉంది, మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఏం చేసినా ట్రాన్స్పరెంట్గా శాసనసభలో పెట్టి చర్చ చేసి తమ ఆమోదంతో చట్టాలు చేసి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. సత్యం ఈ విధంగా ఉంటే సర్పంచులంతా ఆగమైపోతున్నట. ఎక్కడ ఆగమైపోయినండి? ఏ ఊళ్ళో ఆగమైనండి చెప్పండి అధ్యక్ష. పంచాయతీరాజ్ సెక్రటరీలను ప్రతి గ్రామానికి పెట్టినాం, కలెక్టర్లకు ఆదేశం ఇచ్చినాం. ఏ ఒక్క గ్రామ సెక్రటరీ అమ్మాయిలు ఉంటారు కాబట్టి, మహిళలు ఉంటారు కాబట్టి, వాళ్ళు ఒకవేళ ప్రసూతి కోసం సెలవు మీద పోతే ఆ సెక్రటరీ ఖాళీ ఉండేదానికి లేదు, మీ జిల్లాలో ఒక నిరుద్యోగం తీసుకుని ఇమీడియట్ పెట్టామని చెప్పినాం అధ్యక్ష. స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దాన్ని చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మానిటర్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. దీస్ ఆర్ ద స్టెప్స్ వీఆర్ టేకింగ్. అక్కడ నిజమైన వికాసం ఇలా జరుగుతూ ఉంది తెలంగాణలో. ఈ దేశంలో ఎక్కడ జరుగుతలేదు అధ్యక్ష. మనకు సమీప దూరంలో కూడా ఏ రాష్ట్రం లేదు. ఇలా మంచిని మంచి అని ఆశిస్తే కింద వాళ్ళకి ధైర్యం వస్తుంది అధ్యక్ష. కానీ దాన్ని వక్రీకరించి చిక్రీకరించి మేము మాట్లాడగలుగుతాం కాబట్టి మాట్లాడతామంటే సమంజసం కాదండి. మంత్రి గారు సమగ్రమైన సమాధానం చెప్పారు, అంతకన్నా ఎక్కువ వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సమాధానాలు ఇచ్చేటప్పుడు ఉత్పన్నం కాదనే చెప్పారు చాలా ప్రశ్నలకి. ముఖ్యమంత్రి గారు కూడా సుదీర్ఘంగా మాట్లాడారు అధ్యక్ష. మేము సూటిగా ఉపన్యాసం చెప్పకుండా ప్రశ్నలు అడుగుతాం అధ్యక్ష. మా సభ్యులు నాకు తెలిసి సీతక్క గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ పార్లమెంటరీ లాంగ్వేజ్నే వాడారు అధ్యక్ష. వాళ్ళ భాష ఏమీ ఎక్కడ తప్పు ఉందని నేను అనుకోవట్లేదు, పర్టికులర్గా సీతక్క గారిది. కొంత మాకు బాధ అనిపించింది అధ్యక్ష, మీరు సీతక్క గారిని ఉద్దేశించి మీ భాష సరిగా లేదమ్మా అని చెప్పినప్పుడు. సరే, మాకు తెలిసి ఒకవేళ మేము పొరపాట్లు మాట్లాడామని మేము అనుకోవట్లేదు. నాకు తెలిసినంత వరకు వారు పార్లమెంటరీ లాంగ్వేజే వాడారు. అట్లాగే అధ్యక్ష, సభ్యులు అడిగింది కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఈజీఎస్ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ప్రవేశపెట్టినటువంటి ఆ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి నిధుల్లో మెటీరియల్ కాంపోనెంట్ కోసం వాడాల్సిన నిధులు, అంటే ఆయా గ్రామాల్లో పని జరిగినప్పుడు జరిగినటువంటి మట్టి పని లేకపోతే ఆ లేబర్ వర్క్ మీద 60-40% రేషియోలో మెటీరియల్ కాంపోనెంట్ని ఆ గ్రామాలు కానీ మ్యాక్సిమం మండల లెవెల్ వరకే వాడుకోవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆ రకంగా వచ్చినటువంటి స్కీమ్లోనే కేంద్రం నుంచి దాదాపు 15,700
738 కోట్లు ఈజీఎస్ ఉపాధి హామీ పథకం కింద వచ్చినాయి గత 7 ఏళ్ల నుంచి. అందులో దాదాపు 1500 కోట్లు ఆయా గ్రామాల్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద ఆ గ్రామ పంచాయతీలు అక్కడ జరిగినటువంటి లేబర్ కాంపోనెంట్తో లెక్కేసుకొని చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చేయలేకుండా ఆ నిధుల్ని స్టేట్ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్లో తీసుకొని ఇక్కడ నుంచి వాళ్ళు కావాల్సినటువంటి గ్రామాలకి వెచ్చిస్తున్న మాట వాస్తవా కాదా అనేది అడగాలనే ఉద్దేశమే మా ఉద్దేశం. ఇది వాస్తవా కాదా దయచేసి మంత్రి గారు చెప్పాల్సిందే కోరుతా ఉన్నాం. అట్లాగే పల్లె ప్రగతి, వైకుంఠధామాలు, రైతు సమన్వయకులు, డంపింగ్ యార్డ్స్లో కూడా ఈ ఈజీఎస్ నుంచి వచ్చేటువంటి నిధులతోనే ఎక్కువ మొత్తంలో మనం వాడుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు పంపిస్తున్నాం, వీటి కోసం మేమే డబ్బులు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పే దీంట్లో ఈజీఎస్ డబ్బులు కూడా ఉన్నాయి. మిగిలినటువంటి కాంపోనెంట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయాల్సిన డబ్బులు కానీ, ఆ మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా మీరు ఇవ్వాల్సిన డబ్బులు కానీ బిల్స్ పెండింగ్గా ఉండి చాలామంది సర్పంచులు బిల్లులు రాక, చాలామంది బలైన వర్గాలకు సంబంధించినటువంటి సర్పంచులు కూడా ఉన్నారు, అప్పు తీసుకొచ్చి ఈ వర్కుల కోసం ఖర్చు పెట్టారు. వాళ్ళ బిల్లులు రాక వడ్డీలు పెరిగి చాలా ఇద్దరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న వార్తలు కూడా చూసాం అధ్యక్ష. ఇవి కూడా వాస్తవం కాదా దయచేసి అటువంటి ఏమైనా ఉంటే వెంటనే క్లియర్ చేయండి అని చెప్పడమే మా ఉద్దేశం. అట్లాగే అధ్యక్ష సీనరీస్ సంబంధించి కూడా ఇప్పుడు శాండ్ సీనరీస్ కానీ, లేకపోతే కోల్ మైన్స్ సంబంధించి కానీ, గ్రానైట్ సంబంధించి కానీ, ఇతర మినరల్స్ సంబంధించి కూడా ఆయా గ్రామాల్లో లేకపోతే ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మైనింగ్ యాక్టివిటీని బట్టి ఆ ప్రాంత అభివృద్ధి కోసం, ఏరియా డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించే విధంగా గతంలో ఉన్నటువంటి విధానాన్ని కాకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకొని వారికి ఇష్టం వచ్చినటువంటి గ్రామాలకే అలాట్ చేస్తున్నారు. ఉదాహరణకి కొన్ని గ్రామాలు చెప్పమన్నారు, నేను చెప్తాను అధ్యక్ష. నా నియోజకవర్గంలోనే ముదిగొండ మండలంలో ముదిగొండ గ్రామ పంచాయతీ సంబంధించి అక్కడికి వచ్చేటువంటి సీనరేజ్ని సుడా పేరు మీద తీసుకొని వాళ్ళకి ఇవ్వట్లేదు డెవలప్మెంట్. అడిగితే దానికి సమాధానం కూడా లేకుండా పోతాం. ఇది వాస్తవం. ఉదాహరణ చెప్పమంటే చెప్పాను నేను, విలేజ్ ఉదాహరణ కూడా అధ్యక్ష. అట్లాగే గ్రామ పంచాయతీల్లో పనికి పెట్టుకున్నటువంటి ట్రాక్టర్ మీద డ్రైవర్ కానీ, లేకపోతే ఆ గ్రామంలో పనిచేసేటువంటి బిల్ కలెక్టర్ కానీ, ఇతర వర్కర్ కానీ, వాళ్ళకి మనం జీతాలు పెంచాం. 8,500కి అంత పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నామా, గ్రామ పంచాయతీల నిధుల్లోంచే మనం వాళ్ళకి వచ్చిన ఫైనాన్స్ కమిషన్ నుంచో లేకపోతే ఇంకో ఇతరత్ర మార్గాల ద్వారా వచ్చిన డబ్బులతోనే వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళే ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు వచ్చిన నిధులు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కే సరిపోవట్లేదు. ఈ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెంచిన దాన్ని మనమేమన్నా ఇచ్చుంటే కొంత గ్రామ పంచాయతీలు వెసులుబాటు ఉండేది. సో దయచేసి ఆ రకంగా ఇస్తున్నారా లేదా, ఇవ్వకపోతే ఇస్తారా లేదా, అదొకటి అధ్యక్ష. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 12,750 గ్రామ పంచాయతీలకి 12,680 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే 1,935 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రమైన గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో ప్రోత్సాహకంగా ఇచ్చేటువంటి నిధులు కొన్ని పెండింగ్ ఉన్నాయి. దాదాపు 193 కోట్లు రావాల్సి ఉండగా పెండింగ్ ఉన్నాయని సమాచారం ఉంది. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రైట్ ప్లీజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళు పెండింగ్ లేకపోతే పెండింగ్ లేదు మేము క్లియర్ చేసామని చెప్పండి, పెండింగ్ ఉంటే ఇస్తామని చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.